అటు తరువాత. ఎటు తరువాత అంటే అప్పటి వరకు వాళ్ళు యేసయ్య విషయంలోనూ యోహాను గారి విషయంలోనూ మీకు కొన్ని ఊర్లు చెప్పాను. మొట్టమొదట బేతనియ. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి. బేతనియలో బాప్తిజం ఇచ్చి యోహాను గారు యోర్దాను నదిలో బాప్తిజం ఇస్తా ఉన్నారు. దాన్ని మీకు చెప్పారు, చాలా చెప్పారు. ఆ తర్వాత గలిలయ గురించి చెప్పారు. ఓకే, యేసయ్య గలిలయలోకి వచ్చినప్పుడు ఆ గలిలయలో ఆయన ఫిలిప్పుని కనుగొన్నాడు, నతానయేలుని కనుగొన్నాడు, యోహాను అంద్రెయాను కూడా కనుగొన్నాడు. ఓకేనా? తర్వాత మూడవది చూడాలి. మీరు విన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు చెప్పాను? మొదటిది ఏంటి? బేతనియ. రెండవది గలిలయ. మూడవది గలిలయలోని కానా అనే ఊరు. చూడండి, కానా అనే ఊరిలో పెళ్లి విందుకి వెళ్ళారు. కానా అనే ఊరిలో పెళ్లి విందుకి వెళ్ళిన తర్వాత అక్కడ నీటిని ద్రాక్షారసంగా మార్చారు. ఇది మొదటి సూచిక క్రియ. ఇక్కడ మీకు చాలా రోజులు వివరించారు. ఈ మొదటి సూచిక క్రియ మోషే గారు కూడా చేశారు. దేవునికి స్తోత్రాలు. ఐగుప్తులో పాత నిబంధనలో ఐగుప్తు నుంచి వారిని విడిపించడానికి మోషే మొదటి సూచిక క్రియ ఆ ఫరో దగ్గర ఆ నీటిని రక్తముగా మార్చాడు. ఉగ్రతకి సాదృశ్యమని. ఇక్కడ యేసుక్రీస్తు వారు నీటిని ద్రాక్షారసముగా మార్చారు. ఆ ద్రాక్షారసాన్ని రక్తముగా మార్చి మనకిచ్చాడు. స్తోత్రం చెల్లించండి. ఆ ద్రాక్షారసాన్ని నూతన నిబంధనగా మార్చి మనకిచ్చాడు. ఇది నూతన నిబంధన రక్తపు పాత్ర, మీరు దీనిలో తీసుకొని తాగండి అని చెప్పాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రక్తము బట్టి మనకు విడుదల వచ్చింది. ఆయన యొక్క శిలువ బలిని బట్టి మనము రక్షించబడ్డాం. మీకు ఒక మాట చూపించి ఈ ద్రాక్షారసము నీరు రక్తాన్ని దాటి ముందుకు వస్తారు. అడ్డు తరువాత మాటకాడ ఇవన్నీ మీకు చూపిస్తూ ఉన్నాం. అడ్డు తర్వాత ఇక్కడ ఆ ద్రాక్షారసము ఏమైంది? రక్తమైంది. రక్తం ఒకసారి చాలాసార్లు చూపించిన వాక్యాన్ని ఈ సందర్భంగా మీకు ఒకసారి చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రోమా పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు సహాయం. రోమా పత్రిక 8వ అధ్యాయం 2-3 వచనాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మీయము విడిపించు. ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినా దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడవలెనని. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి మొత్తము మన విషయంలో నెరవేర్చబడాలని పాప పరిహారం నిమిత్తము పాపాన్ని దూరపరచడానికి, పాపాన్ని లేకుండా చేయడానికి, పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పంపి పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపములను శిక్ష విధించెను. ఈ మాట అందరూ చెప్పండి. ఆయన శరీరమందు, అందరూ చెప్పాలి. ఆయన శరీరమందు ఆ పాపములకు శిక్ష విధించారు. ధర్మశాస్త్రము నీతిమంతులుగా చేయలేకపోయేను. ఆయన శరీరంలో ఆ పాపములకు శిక్ష విధించి ధర్మశాస్త్రము నెరవేర్చినట్లుగా నన్ను చేశాను. ఇప్పుడు నేను ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన పెట్టాను, నీవు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన పెట్టావు.
ఈ లోకంలో ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన వారు ఎవ్వరూ లేరు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చకపోతే ధర్మశాస్త్రమే శిక్షిస్తుంది మనుషులు. ఇది మీరు పట్టుకోవాలి, దయచేసి. హల్లెలూయా. ధర్మశాస్త్రం ఏం చేసింది? బుజ్జి ధర్మశాస్త్రం కానీ, ఖురాన్ కానీ, లేదా హిందూ శాస్త్రం కానీ, బౌద్ధ శాస్త్రం కానీ, జైన శాస్త్రం కానీ, ఏ మతమైనా ఏ శాస్త్రమైనా కూడాను ఏం చేస్తారంటే ఓకే చూసారా, స్త్రీగా బిడ్డ స్త్రీగా వాళ్ళ తాత చూస్తున్నాడు, వాళ్ళ అమ్మ చూస్తుంది, వాళ్ళ పెద్దమ్మ చూస్తుంది, చూపు పిచ్చిగా రాస్తున్నాడు. దేవుని ఓకే, కర్మశాస్త్రము రక్షించలేకపోయింది, దయాత్మ రక్షించలేకపోయింది, రక్షించలేకపోయింది, విజయలక్ష్మి రక్షించలేకపోయింది. ఇప్పుడు ఏం చేసింది? బుద్ధి రక్షించింది. హల్లెలూయా చెప్పండి. మీకు అర్థమవడానికి చెప్తున్నా, ఈ లోకంలో ఏ ధర్మశాస్త్రము మానవుని రక్షించలేకపోయింది. రక్షించకపోగా ఏం చేసిందో తెలుసండి? చూడండి, శిక్షించింది. ఏం చేసింది? ప్రతి ధర్మశాస్త్రం శిక్షించింది. నువ్వు తప్పు చేసావు కనుక ఇది శిక్ష. ఏమండి? దుష్ట శిక్ష, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. శిష్టుడంటే నీతిమంతుడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి నీతిమంతుడు ఎవరు లేడు. మరి అందరూ శిక్షించి కఠిన తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేయాలి. ధర్మశాస్త్రం ఇది చేసింది. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయాడు, దానిని దేవుడు తన కుమారుని పాప శరీరంతో పంపి ఆయన శరీరమందు నాలోని పాపమునకు శిక్ష విధించే అని చెప్పండి. ఈ లోకంలో ఏ గ్రంథం, ఏ మతం, ఏ శాస్త్రం పాపాన్ని శిక్షించిందా? పాపాన్ని శిక్షించిందా? పాపాన్ని చంపిందా? పాపాన్ని తోడ్పరిచిందా? ఏ మతం తోడ్పరచలా, ఏ గ్రంథం తోడ్పరచలా. పాపిని శిక్షించింది. పాపము చేసిన మనిషి మీద ఈ ధర్మశాస్త్రము పాపి వాడు ఇదిగో నీకు శిక్ష చెప్పింది. ఇలాంటి క్యాన్సర్ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నా పాపాన్ని శిక్షించాడు. హల్లెలూయా. ఒకప్పుడు వ్యభిచారిని, ఒకప్పుడు త్రాగుబోతుని, ఒకప్పుడు అనేకులలో హానికరుణ్ణి, కుటుంబానికి ఎంతో నీచుడిని, నన్ను చూసిన వారందరూ చీచి అన్నారు. హలో, వినండిరా, నా పాపాలన్నిటికీ నన్ను శిక్షిస్తే నేను ఎప్పుడు మట్టిలో కలిసిపోయేవాడికే కదా. నన్ను శిక్షించకుండా నా పాపాలన్నిటికీ ఆయన శరీరము నలగ కొట్టి శిక్షించాడు నా దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ పాపానికి నా మీద చేయలేదు. పాప చేశాను, దొంగ చేయ, పాపం వచ్చి సాయడాలు రక్కలతో దేవుడు శిక్షించాడు. నాకు చేయనిచ్చాడు. ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయాడు. దానిని ప్రమాణించకపోయి ఒకసారి ధర్మశాస్త్రం దేనిని చేయలేకపోయాను, దానిని దేవుడు చేసెను. శరీరం అనుసరింపగా ఆత్మను అనుసరించి నడుచుకోమనేందు. ఈ మాటలు పట్టుకోవాలి. మీరు మీ పాపములకు శిక్ష విధించాలంటే మీరు శరీరం అనుసరించేవారుగా ఉండకూడదు. శరీరం అనుసరించడం అంటే హల్లెలూయా. నీతో నేను నడవాలని, ఉండాలని,
ఓకే, ఇదిగో నేనేమో యేసయ్య, ఈ అబ్బాయి ఏ రోజు అనుకో, ఒక నేను దేవుడు అయితే, ఈ అబ్బాయి నేనైతే, మేమిద్దరం కలిసి వెళ్తున్నాం. నీతో నేను నడవాలని, నీతో కలిసి బ్రతకాలని ఆశ. ఇద్దరు కలిసి నడుచుకుంటా వెళ్తున్నాం కాబట్టి ఒక పెద్ద కుక్క అక్కడ ఉంది. బాబా దీన్ని ఏం చేస్తానంటున్నాడు ఈ అబ్బాయి. శరీరాన్ని అనుసరిస్తా ఉన్నాడు. గురయ్యా నువ్వేంటి కలుస్తుంది, నేను వేస్తున్నాను చూడని చెప్పేసి ఒక పెద్ద పాట తీసుకుని ఇక్కడ పెట్టి గోపు మీద పెట్టా. కుయ్యో 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 అంటే ఇక్కడ తిరుగుంటే వెళ్ళిపోయింది. ఈడు కొట్టి ఎక్కడికి కష్టం వేసుకునేది కాలు చేయడం. చూసావా నువ్వు దేవుడు కలిసి వెళ్ళేటప్పుడు వినాలి. నువ్వు దేవుడు కలిసి వెళ్ళేటప్పుడు నీ మీదకి వచ్చేటువంటి ప్రమాదాలు, నీకు వచ్చే కష్టాలకి నువ్వు చేయాలా, ఏం చేయాలా? నువ్వు చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందా? చెప్పండి చెప్పండి, ఎవరు చేస్తే బాగుంటుంది? శరీరము అనుసరింపక ఆత్మనే అనుసరించు మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి అని. అది నువ్వు శరీరాన్ని అనుసరిస్తావు, ఆత్మ అనుసరించే బిడ్డలు కాదు కదా. ఆత్మ ఏం చెబుతుంది? ఆత్మ ఎలా బ్రతకమని చెబుతుంది? ఆత్మ ఎలా చేయమని చెబుతుంది? ఆత్మను పక్కన పెట్టేసేసి శరీరాన్ని వాడితే అన్నది నువ్వే చూసుకో, నేనే రాగాలి ఆయన పక్కకి వెళ్ళిపోతానా లేదా? అవునా కాదా చెప్పేది కదా? ఇద్దరం కలిసి చెప్తున్నాము. నేను ఉంటాను నా పక్కన ఉండు మరి ఒక చిన్న కుక్క పిల్ల బొచ్చు పిల్లలు పెంచుకుంటాడు. పెద్ద పొద్దున్నే వాకింగ్కి వెళ్ళిపోతా ఉంటాడు. ఒక చేతిలోనేమో కర్ర ఉంది, ఒక చేతిలో తులుసులో పూసుకుంటుంది. ఒక పెద్ద ఆశీస్సు ఒక సింహంలా ఉంటే మరి పుచ్చుకు మీద వచ్చినది మరి పెద్ద వెనక్కి వచ్చేసి పుచ్చుకుంటా పెద్ద అన్నాడు. ఎప్పుడైతే పెద్ద కర్ర తీసుకొని ఆశీస్సు ఒకరు అన్నాడో ఈ ఎలకాలంలో పుచ్చుకు చూసాడు అంటుంది. అదే మళ్ళీ మళ్ళీ చదువుతుంది. అర్థమవుతుందా? యేసయ్య చాటున, యేసయ్య నీడలో శరీరమును అనుసరించకుండా ఆత్మనే అనుసరిస్తున్నావా? నీ ఉద్దేశం నెరవేర్చుకుంటున్నావా? ఆయన ఆత్మానుసారంగా నడుస్తున్నావా? ఇది ప్రశ్న. శరీరమును అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని దేవుడే తన సొంత కుమారుని శరీరాకారంతో పంపి మన పాపములకు ఆయన శరీరమునకు శిక్ష విధించాను. హల్లెలూయా. కనుక నాకు ఏ శిక్ష విధి లేదు. హల్లెలూయా. ఇది మర్మం, ఇది మర్మం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, నేను ముందుకు దాటి వెళ్ళిపోతా. ఇక ఇప్పుడు రెండవ అధ్యాయం, యోహాను సువార్త రెండవ అధ్యాయం, యోహాను సువార్త రెండవ అధ్యాయంలో 13వ వచనం చదువు. యూదుల పస్కా పండుగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి అక్కడ ఇది ఎన్నో చెప్పండి ఊళ్ళో అమ్మా పిల్లలు ఎన్నో చెప్పారు మీకు కొట్టారు. ఇది ఐదో మొట్టమొదట ఆయన యెరూషలేములోకి అడుగు పెడతా ఉన్నాడు. ఓ హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా విన్నారు. యేసయ్య పరిచర్య ప్రారంభం. ఇది యేసయ్య పరిచర్య ప్రారంభం. ఆయన యెరూషలేములోకి అడుగు పెడతా ఉన్నాడు. మరేంటి యేసయ్య 3 సంవత్సరాలు పరిచర్య చేశారంట. ఎన్ని సంవత్సరాలు సుమతి? 3 సంవత్సరాలు. అమ్మగదు పిచ్చి జాగ్రత్తగా 3 సంవత్సరాలు. ఎందుకన్నారంటే 3 పస్కా పండగల
ఉన్నాడు. మొట్టమొదటి పస్కా పండగ. పస్కా పండగ అంటే చెబుతాను నీకు. వింటున్నారా? కాగితం మరి అందులో చదివింది భలే క్యాచ్ చేస్తారు వాక్యం. కొంచెం విను. ఏమిటి పస్కా పండగ అంటే ఏంటో తెలుసా? అర్థం పస్కా పండగ అంటే తెలుసా? వినండి. బానిసలుగా ఐగుప్తులో ఇశ్రాయేలీయులందరూ అల్లాడిపోతారు. తినేది తిండి కాదు, బ్రతికేది బ్రతుకు కాదు. కనీసం పెట్ట పుట్టాడు మగ పెట్టంటే తల్లి చేతులకు వడిసిపెట్టి లాక్కెళ్ళి ముక్కలు వరపడి తీసుకెళ్ళి దగ్గర పడేసేసేవాడు తల్లి ఉంటే. ఎట్లా ఉండదు ఈ గురించి ఆ తల్లికి? మగబిడ్డ పుట్టాడా పాలి పడ్డానికి తీసుకుంది. సైనికుడికి తెలిసింది, వచ్చేసారు మరో సైనికులు. ఇడిసిపెట్టి లాక్కున్నారు. అయ్యా అంటా పోయి కాలు నరికేశారు. అక్కడ ముక్కలుగా రాసారు, బకెట్లో వేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు పంట పట్టించుకుంటే వాళ్ళకి ఇవ్వటల్లా, అదే వంటి చంపేస్తున్నారు. అలాంటి బానిస బ్రతుకులు. అమ్మా నీకు తెలుసా, నీ కళ్ళ ముందే నీ పెట్టిన వాడు నడుపుకుంటూ సొమ్ముకుంటూ కావుడికి వ్యభిచారానికి నాశనం చేస్తా ఉన్నాడు. నీకు తెలుసా? నీ బిడ్డ నీ కళ్ళ ముందే నాశనం తెలుసా? కన్నావు, పెంచుకున్నావు, గుండెల మీద పెంచుకున్నావు, రక్తాన్ని మార్చి పాలించావు. వాడు నీ కళ్ళ ముందే నాశనం చేసుకుని పోతా ఉన్నాడు. ఎవరు విడిపిస్తారు? ఇదిగో ఈ పస్కా పండుగ రోజు విడిపించాడు. నిర్దోషమైన గొర్రె పిల్ల రక్తము వారి విడిపించింది. ఆ రక్తము ఐగుప్తు దేశంలో ఆ గోషేనులో ఉన్న ఇశ్రాయేలీయుల ద్వారబంధాలకు రాయటం వలన మరణ దూత ప్రవేశించలేక ఇంటిని దాటిపోయింది. ఈ దినాన పస్కా గొర్రె పిల్లైన యేసుక్రీస్తు ప్రభువు వారు ద్రాక్షారసముగా నీకు ఇచ్చిన ఆయన రక్తము నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, నీ హృదయానికి, నీ ఇంటికి కాపుదలగా ఉన్నదా? పస్కా ఐగుప్తు నుంచి విడుదల పొంది కానానులో చేరిన దాకా ఈ పస్కానే. ఈ పస్కా యేసయ్య సేవ మొదలుకొని సిలువకు వెళ్ళి ఈ సంఘాన్ని పరలోకం చేరిన దాకా ఈ పస్కా ఆరంభం. హల్లెలూయా. ఆయన సేవా పరిచర్యలోనికి వస్తూ మొట్టమొదట ఆయన ఏం చేశాడంటే, మొదటి పస్కా పండుగ రోజు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు చదువు దేవాలయంలోనికి వెళ్ళి ఏం చేశాడు ఆయన? గొర్రెలను, పావురములు అమ్మువారును, రూకలు మార్చువారును కూర్చున్నట్టు చూసి రాళ్ళతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటిని దేవాలయం నుండి తోలివేసి రూకలు మార్చువారి రూకలు చలివేసి వారి బలలు పడదోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. దేవాలయం ఎట్టుందట? సప్త మార్కెట్ లాగా దేవాలయం సప్త మార్కెట్ లాగా ఉంది. ఒకసారి కీర్తనలు 69వ అధ్యాయం 9వ వచనం చదవమ్మా. 69వ అధ్యాయం 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తూ ఉన్నది. నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నవి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి. దయానందంగా అనేవాడు చర్చి కట్టేటప్పుడు నాకు నిద్ర పడలేదు అయ్యా. ఆయన చెప్పేవాడు నాకు నిద్ర పడలేదు అయ్యా. చేసేవాడు. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తా ఉంది, తింటా ఉంది. ఇప్పుడు యేసయ్య తన తండ్రి ఇంటిని గూర్చిన ఆసక్తి ఆయన భక్షిస్తా ఉన్నది. చూడమ్మా, ఈ యోహాను సువార్తలోనే 16వ వచనం చదువు, 2వ అధ్యాయం. పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకూడదని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్లు జ్ఞాపకం చేసుకోండి. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య ఇల్లు ఎవరు? ఓ ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ శరీరము దేవుని ఆలయం అని పేరు కదా. నువ్వు యేసయ్య ఇల్లు కదా. ఆయన ఇంటిని గురించిన ఆసక్తి, ఆయన ఆత్మను భక్షిస్తా ఉన్నది. ఆయన బిడ్డలను, ఆయన సేవకులను, ఆయన విశ్వాసులను భక్షిస్తా ఉన్నది. ఆ భారం ఉన్నది. ఒక్కొక్క బిడ్డను చూస్తూ ఉన్నప్పుడు, ఒక్కొక్క బిడ్డ బాధలు చూస్తూ ఉన్నప్పుడు కన్నీరు గుండె తలుపుపోయి ఆవేదనతో, భారంతో మోకాళ్ళ ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా ఆయన సేవ ప్రారంభంలో ఆయన దేవాలయాన్ని శుద్ధి చేశాడు. నా వైపు చూస్తున్నారా? దేవుని దేవాలయాన్ని శుద్ధి చేస్తున్నావా? సంపలాగిస్తున్నావా? దేవాలయము వ్యాపార ప్రియులాగా సంపలాగా ఉందట. మార్కెట్ ఒక పక్క డబ్బులు, ఒక పక్క పావులు, ఒక పక్క గొర్రెలు, చేపలు, రకరకాల సంతలాగా ఉన్నది దేవుని ఇల్లు. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానము. విదితముగా ఇలలో ఎవరికి వివరింపగని పావన రూపము. హృదయమే నీ ఆలయం క్రీస్తు, మనిషి మనిషిగా బ్రతకాలని మంచి మనసులో పెంచాలని సిలువలో నీవే మరణించి వేదనలే నీవు భరించి. హల్లెలూయా. పాట పాడే సమయం కలుగనండి. నన్ను ఆయన ఇల్లుగా మార్చడానికి నా ప్రభు బలైపోయాడండి, సృష్టికర్త బలైపోయాడండి. ఇంకా నా హృదయము వ్యాపారము ఇల్లులాగా ఉన్నదా, సంపలాగా ఉన్నదా? ఎక్కడెక్కడ చెత్త, ఎక్కడెక్కడ శాపం, ఎక్కడెక్కడ గొడవలు, ఎక్కడెక్కడ అంత గొడవలు కలిగిగా ఉన్నదా? ఊడ్చేయి. మరండి యేసయ్య వెళ్తా ఉంటే ఒక అతను అంటాడు, అయ్యా నేను కూడా నీతో పాటు వస్తానయ్యా అంటాడు. ఏమంటాడు యేసయ్య? ఏమంటాడు? నక్కలకు పొరియలు ఉన్నాయి బాబు, ఆకాశ పక్షులు కూడా గోళ్ళు ఉన్నాయి, నాకు స్థలమేది అంటాడండి. నీ హృదయం అంట, నీ మనసు అంట నక్క పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గోళ్ళు కట్టుకొని ఉన్నాయి, ప్రియాలు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, ద్వేషం ఉంది, అసూయ ఉంది, కక్ష ఉన్నది, మోసం ఉన్నది, లోపం ఉన్నది. ఎక్కడ ఉండాలయ్యా నేను? ఈ సంతలో ఎక్కడ ఉండాలి నేను? అయ్యా నక్కలు పొరి వేసుకోవడానికి అవకాశం ఇచ్చావు, లోకానికి అవకాశం ఇచ్చావు, గొడవలకు అవకాశం ఇచ్చావు, దేశానికి అవకాశం ఇచ్చావు. నేను వచ్చి ఎక్కడ ఉంటాను బాబు? ముందు దాన్ని ఊడ్చేయి. ఒక విశ్వాసివా, ఒక సేవకుడివా, దేవుని దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత నీ పరిచర్యాన్ని, ప్రార్థన, నీ విశ్వాసం జీవితం స్టార్ట్ చేయి. యేసయ్య పరిచర్యలో ప్రారంభం మొట్టమొదటి సంవత్సరం యెరూషలేములోనికి వెళ్ళి ఆయన ముందు దేవాలయాన్ని శుద్ధి చేశాడు. నా తండ్రి ఇల్లు వ్యాపారం ఇల్లుగా మార్చవద్దు, నా తండ్రి ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తా ఉన్నది అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. 3 సంవత్సరాలు 3 పాస్కా పండుగలకు ఆయన వెళ్ళాడు. కొంత చూపించి ముగించేస్తా, దేవుని చిత్తమైతే రేపు వివరిస్తాను నేను. మీరు రాసుకోగలిగితే రాసుకోండి. ఇది మొదటి పాస్కా పండుగ. యోహాను సువార్త 2వ అధ్యాయము 13వ వచనం దగ్గర నుంచి
ఈ రోజు జరిగిన సందర్భం ఏంటంటే ఆయన రెండవ అధ్యాయం యోహాను సువార్త 13 దగ్గర నుంచి 3వ అధ్యాయం 21 వరకు ఈ పస్కా పండుగలో ఆయన చేసిన కార్యాలన్నీ అక్కడ రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. రెండవ పస్కా పండుగ, రెండవ సంవత్సరం ఆయన పరిచర్యలో చూడండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం చూడండి. 18వ వచనం ఒకసారి సహాయం చేయండి. ఉదయమున పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవపక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని యొద్దకు రాగా, తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏమైనా అనిన యెడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, సాత్వికుడై గాడిదను భారవాహు పశు పిల్లయునైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అన్నాడు. ఇది రెండవసారి యెరూషలేము ప్రవేశించాడు. 3 సార్లు 3 పస్కా పండుగ ఆయన జీవితంలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య. లోకము కదిలిపోయి లోకము రక్షించబడి అలాంటి దౌర్భాగ్యం కోపం నీచు భ్రష్టులు మాలికలు రక్షించబడ్డారు. ఆయన దగ్గరకు వెళ్తే సార్ నిజంగా నవ్వుకుంటే సార్ నవ్వుకునే ముందు ఆయన దేవాలయాన్ని ఊడ్చేసి శుభ్రంగా చేసి గుంచేసి తీసుకొని ఏంటో శుభ్రంగా ఎక్కడ ఏ మనసు పడతా ఆత్మను పెట్టుకో. అయ్యా ఎన్నాళ్ళు నా బాధాన్ని నవ్వుకున్నాను, నా శక్తిని నవ్వుకున్నాను, నా తెలివిని నవ్వుకున్నాను. అయ్యా నేను నీ స్వాతిని పోతున్నాను. నీ కుక్క పిల్లగా, నీ గొర్రె పిల్లగా, నీ పాదాల చుట్టూ తిరుగుతూ బ్రతుకుతాను. అయ్యా ఇక నుంచి నా హృదయంలో ఉండి ఆత్మానుసారంగా నన్ను నడిపించు. నువ్వు ఏది చెబితే నేను అదే చేస్తాను. హల్లెలూయా. అక్కడ నుంచి స్టార్ట్ చేయి. నీ జీవితం బంగారం అయిపోతుంది, నీ బిడ్డలు బంగారం అయిపోతారు, నీ కుటుంబము దినము రోజుకొక విధంగా దేవుడు వర్తన చేస్తాడు. నువ్వు ఊహించని కార్యాలు నీ కుటుంబంలో ఆయన చేస్తాడు. సత్యాలు తెలియక లోకం తోడైపోతుంది. ఏమండి, 3వది కూడా చూపించి నేను క్లోజ్ చేసేస్తాను, టైం అయిపోతుంది. 3వసారి ఆయన యెరూషలేమునకు ఆఖరిగా వెళ్ళాడు. లూకా సువార్త 22వ అధ్యాయం 15వ వచనం చదవమ్మా. లూకా సువార్త నేను స్థిరపడకముందు మీతో కూడా ఈ పస్కాను భుజింపవలెనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యంలో నెరవేరు వరకు ఇక ఎన్నడూ దాన్ని భుజింపనని